ఇప్పుడు దాకా నేను ఏమనుకుంటున్నాను, ఇది కొత్త కంపెనీ అనుకుంటున్నాను. ఇప్పటికి చాలా మంది వెస్టీజ్ ఎక్కడుంది, ఇది కొత్తగా వచ్చింది అంటున్నారు చాలా మంది బయట పబ్లిక్ టాక్ని. సో కొత్తగా రాలేదు, 20 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి, 2024 వచ్చింది. ఢిల్లీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రేపు 2వ తారీఖు. మీరందరూ కూడా యూట్యూబ్లో టీవీలో చూడొచ్చు, లైవ్ ఇస్తుంది. 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్. ఇండియా కంపెనీ, ఇది కొత్త కంపెనీ, 6 నెలలకు పోతుందనే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. పబ్లిసిటీ లేకపోవడం వల్ల తెలియదు. పబ్లిసిటీ ఎందుకు చేయట్లేదు? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే పబ్లిసిటీకి వ్యతిరేకంగా పుట్టిన కంపెనీలు, ప్రచారం చేయవు కంపెనీలు. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి. ఒక కంపెనీ అందులో ఒక కంపెనీ వెస్టీజ్. అవి చేయట్లేదు, ఇది కూడా ప్రచారం చేయట్లేదు. ఆ ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బులు మనలాంటి వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో ఇస్తున్నాడు. పని చేస్తే కమిషన్ వస్తుంది. ఇది నాకు మీటింగ్లో అర్థమైంది. సిస్టమ్ వెస్టీజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇండియన్ కంపెనీ. అప్పటికే 13-14 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నేను చేరి ఇప్పుడు 6 years కంప్లీట్ అయింది. 14 సంవత్సరాల నుంచి నడుస్తుంది. పెట్టుబడి ఏమన్నా, ఎగ్జామ్ రాయాలా, ఏం చేయాలి, ప్రొడక్ట్లు వాడుకోవాలి. ఏం ప్రొడక్ట్లు ఉన్నాయి? వెస్టీజ్ వాళ్ళది టీ పొడి, బయట ఎక్కడా దొరకదు, వెస్టీజ్లోనే దొరుకుతుంది. వెస్టీజ్ వాళ్ళది పేస్ట్, వెస్టీజ్లోనే దొరుకుతుంది. అదేవిధంగా షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్స్, కుకింగ్, వంట చేసుకునే నూనె, సర్పు, ఇవన్నీ అవసరమే కాదు అందరికీ. ఏదో బ్రాండ్ వాడినా ఒక బ్రాండ్ ఇది వాడండి అంతే. ఒక నెల వాడండి, నచ్చకపోతే ఆపేయండి. ఈ మాట చెప్పింది. నేను కూడా సరే ట్రై చేద్దామని చెప్పేసి ఒక 2000 ప్రోడక్ట్స్ తీసుకున్నా, 2000 రూపాయలు. చాలా ఎక్కువ ఉన్నాయి కదా రేట్లు అనిపించింది. మనకే డిస్కౌంట్ రూపంలో ఇస్తుంది. మళ్ళీ 2000 ప్రోడక్ట్లు నాకు ఎందుకు వచ్చినాయి అంటే 1700కే ఇచ్చాను. 300 డిస్కౌంట్, 1700 స్టోర్లు నా పేరుతో బిల్ ఇచ్చారు. ఒక 50 రూపీస్ క్యాష్ మళ్ళీ వెస్టీజ్ కంపెనీ వాళ్ళని అకౌంట్ వేసారు. ఫస్ట్ మంత్ రేట్లు జర ఎక్కువ అనిపించింది. 2000 ఎంఆర్పీ రేటు నాకు వచ్చినందుకు 350 తీసేస్తే 1650కి వచ్చింది. ప్రోడక్ట్లు తీసుకెళ్ళి వాడినా పర్లేదు, బాగానే ఉంది. సర్పు, టీ పొడి, షాంపూ అయిపోయింది. బాగుంటే మళ్ళీ కొంటావా లేదా? మళ్ళీ సెకండ్ మంత్ వెళ్ళి స్టోర్కి వెళ్ళి 1000 రూపాయలు మాత్రమే కొన్నాను. 1000 రూపీస్ 800కే బిల్ ఇచ్చిండు. 200 డిస్కౌంట్, 20 రూపాయలు నా అకౌంట్లో. నాకు ఒక ఐడి నెంబర్ 75472096 అనేది ఒక ఐడి నెంబర్ కంపెనీ ఫ్రీగా ఇచ్చింది. మీకు కూడా ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాను. 4 కోట్ల మందికి ఫ్రీగా ఇచ్చింది. ఒక్కసారి ఆలోచించండి సార్, కంపెనీ ఐడి నెంబర్ ఫ్రీగా ఇవ్వకుండా ఒక 1000-1500 కట్టించుకుంటే కంపెనీకి వచ్చాయా కదా పైసలు? సార్ వస్తాయా? వస్తాయా రావా? జర 10 నిమిషాలు, టైం ఎక్కువ లేదు. మీకు కూడా చాలాసేపటి నుంచి కూర్చోండ్రు, తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్దాం. మీరు అందరూ యాక్టివ్గా ఉంటే. మరి డల్గా కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదా? జర మీ ఫేస్ లేదు, మరి అందరూ ఏదో వాడిపోయినట్టు ఉన్నాయి కానీ వెలిగినట్టుగా ఏది పక్కట్లేదు. 1700కి వచ్చి 300 డిస్కౌంట్, 50 క్యాష్. సెకండ్ మంత్ 1000 రూపాయలు కొన్నా, 200 డిస్కౌంట్, 20 అకౌంట్లో. థర్డ్ మంత్లో 1200 పర్చేజ్ చేశారు. 240 డిస్కౌంట్ వచ్చింది, 25 రూపాయలు అకౌంట్లో పడింది. ఎవరు వేసారు సార్ అకౌంట్లో క్యాష్? కంపెనీ ఢిల్లీకి వెళ్ళి వస్తుంది. ఓకేనా? ప్రతి నెల 10వ తేదీ. జీతాలు ప్రైవేట్ కంపెనీలో సక్రమంగా ఉండవు, ప్రైవేట్లో. గవర్నమెంట్లో కూడా ఒకసారి లేట్ అవుతుంటాయి. కానీ వెస్టీజ్ అంటే 10వ తేదీ రాజముద్ర. ఇది నెలకి ఇప్పటికి నా టీంలో దాదాపు 1,00,000 మంది ఉంటారు. అందరికీ అకౌంట్లు పడుతుంది. నాలాంటి టీంలు ఇండియాలో చాలా ఉన్నాయి. అందరికి పడుతున్నాయి లేవా? ఏ ఒక్కడికి పడకపోయినా మమ్మల్ని పెడుతున్నా. నేను మార్కెట్లో సార్ మీరు ఏదో చెప్పారు కదా నాకు అకౌంట్లో పైసలు పడలేదండి, అవునా లేదా? 20 సంవత్సరాల నుంచి 10వ తేదీ అకౌంట్లో పడుతుంది. నీకు ఎంత రావాల్సి ఉంటే అంత, నీ వర్క్ స్టైల్ని బట్టి, నీ టీమ్ సైజుని బట్టి. ఇప్పుడు నాకు 12 లక్షలు పడుతున్నాయి నెలకి. ఎంత? 12 లక్షలు. ఏం చేశా? జస్ట్ 3 నెలలు వాడుకున్నా, 5 నెలలు సతాయించిన.